సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఫైర్ అయ్యారు. దమ్ములేని జగన్ దుమ్ము దులుపుతామని సవాల్ విసిరారు. ఫ్యాన్ రెక్కలు పీకేసి చీకటి రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొస్తామన్నారు. దళిత పథకాలను రద్దు చేసిన దళిత ద్రోహి సీఎం జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన దళిత ప్రజలు జగన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు గారు నీకు సవాల్ చేశారు, చర్చకు రమ్మని. నీకు దమ్ముంటే రమ్మని చేశారు, చర్చకు వచ్చే దమ్ము నీకు లేదు. ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ మీద అయినా నేను సిద్ధమని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నీది విధ్వంస పాలన, చంద్రబాబు గారిది అభివృద్ధి పాలన. చంద్రబాబు గారి పాలనకి నీ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అని చెప్పి సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసిన ఘనత ఏంటంటే 10 రూపాయలు ఉండే పన్నుని 100 రూపాయలకు పెంచావు. అలాగే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 10 రూపాయలు ప్రజలకు పంచిపెట్టి 90 రూపాయలు నువ్వు నొక్కేశావు. అలాగే 10 రూపాయలు ఉండే ధరల్ని 100 రూపాయలకి పెంచేశావు. 2024 అసెంబ్లీ ఎన్నికలు నువ్వు ఏదైతే చెప్తున్నావో పేదవాడికి ధనికుడిగా చెప్తున్నావో అది కాదు. 2024 ఎన్నికలు దేనికి యుద్ధం అంటే, ఎవరి మధ్య యుద్ధం అంటే జగన్ సుఖాలకి జనం కష్టాలకి మధ్య జరగబోయే యుద్ధమే 2024 అసెంబ్లీ ఎన్నికల యుద్ధం. నువ్వేదైతే జనాన్ని బాధలు పెట్టావో, ఏదైతే కష్టాలు పెట్టావో, నువ్వు ఎంత సుఖపడుతున్నావో, నీ సుఖానికి నువ్వు జనాన్ని పెట్టిన కష్టాలకి మధ్య పోరాటమే 24 అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. అలాగే 2020